ప్రభుత్వంపై పోరుబాట పడతానన్న వైసీపీ అధినేత జగన్పై శాప్ చైర్మన్ రవినాయుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్, విద్యుత్ ఛార్జీలపై ఆందోళన చేస్తానడం సిగ్గుచేటన్నారు. 5 ఏళ్ల పాలనలో విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల పేరుతో ప్రజలు విద్యార్థుల్ని మోసం చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. విద్యార్థులకు ఫీజులు ఎందుకు చెల్లించలేదు, పథకాలకు ఎందుకు అమలు చేయలేదు, ప్రజలకు చెప్పి పోరుబాట పట్టాలని రవినాయుడు సవాల్ విసిరారు. పోరుబాట ఆయన పడతాడంట ఈ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద. అది కూడా ఎందుకు పోరుబాట పడతారంటే ఫీజు రీఎంబర్స్మెంటు, స్కాలర్షిప్, అదేవిధంగా విద్యుత్ మీద, దాని మీద ఆయన పోరుబాట. అసలు నవ్వాలా ఏడవాలా? మీ తండ్రి గారు ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంటు మీ తండ్రి గారు ఏదైతే అమలు చేశారో ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ని రద్దు చేసింది నువ్వు కాదా అని అడుగుతున్నాం. లాస్ట్ 2 ఇయర్స్ కూడా అరాకొరా ఇచ్చి 3,500 కోట్ల రూపాయలు నువ్వు బకాయి పెట్టింది వాస్తవా కాదా? దీనికి సమాధానం చెప్పి నువ్వు పోరుబాటు పట్టు. అమ్మ ఒడిని ఒక బిడ్డకే పరిమితం చేసి నువ్వు కాదా? 2 బిడ్డలుంటే లేదా 3 బిడ్డలుంటే ఒక బిడ్డకి చదివించి ఇంకో బిడ్డని నువ్వు పెట్టిన గవర్నమెంట్ వైన్ షాపుల మీద, వైన్ షాపుల కాడో, మటన్ కొట్ల కాడో, చికెన్ కొట్ల కాడో, ఫిష్ మార్కెట్ల కాడో పనిచేయాలని చెప్పింది నువ్వు కాదా? ఒకరికి అమలు పరిచింది నువ్వు కాదా అని అడుగుతున్నాం. అమ్మ ఒడిని అలా చేసావు. వసతి దీవెన్ని ఎంత దారుణంగా 20,000 అమౌంట్ని ఒకరికి 9,000 వేసావు, ఒకరికి 12,000 వేసావు, కొందరికి వేయలేదు. సచివాలయాల చుట్టూ తిరిగి అలసిపోయింది.